ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి బాప్తిస్మ కార్యక్రమానికి మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం. ప్రియబిడ్డ తాళ్ళూరి రాణి బాప్తిస్మం తీసుకొని దేవునిలో జీవించడానికి, దేవునికి మహిమార్థంగా అడుగులు ముందుకు వేయటానికి ఆ బిడ్డ తీసుకున్న తీర్మానాన్ని బట్టి, సమర్పణను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యము కూడా ఇలాగున తెలియచేస్తూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలంగా మనం, ఆయనను నమ్మిన బిడ్డలంగా, ఈ లోకంలో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి బిడ్డలంగా మనం ఉన్నాము అని దేవుడు మనలను తన యొద్దకు చేర్చుకోవాలంటే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి, దేవుడు బోధించినటువంటి విధానాలన్నిటినీ అనుసరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని చెప్పి మనం ఆయన ఆజ్ఞలను అనుసరించేవారిగా ఉండాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందునిమిత్తమై ప్రభు అంటున్నాడు, నన్ను నమ్మిన వారందరూ కూడా నన్ను నమ్మాము అన్నట్లుగా ఉండటం కాదు, కానీ నన్ను నమ్మిన వారందరూ కూడా క్రియలు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి, క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అదేంటంటే, చదవబడిన వాక్య ప్రకారం నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మినవాడు రక్షలోనికి వెళ్తాడు, నమ్మనివాడు శిక్షా విధికి వెళ్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు మనం బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే, శిక్ష నుండి తప్పించుకోవటానికి మనం బాప్తిస్మము తీసుకోవాలి. నరకము నుండి మనం తప్పించుకోవటానికి బాప్తిస్మము తీసుకోవాలి. పాప శాపముల నుండి మనం క్షమించబడటానికి, అలాగే దేవుని కృపలో మనం వర్ధిల్లే వారిగా ఉండటానికి మనం బాప్తిస్మము తీసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకంలో జన్మించాడనియు, నా కొరకు ఈ లోకంలో ఆయన పరిశుద్ధంగా జీవించాడనియు, ఆయన నన్ను రక్షించడం కొరకు నా పాపములను దేవుడు భరించి నా కొరకు పాపిగా మార్చబడి నా పాపములను నాలో నుండి తుడిచివేయట కొరకాయ ప్రభువు మరణించి, రక్తాన్ని చిందించి మరణించి ఆయన సమాధి చేయబడ్డాడనియు, ఆయన తిరిగి మరలా సమాధిని జయించి ఆయన పరదేశికి వెళ్ళాడు. తిరిగి మరలా తన భక్తులైన వారందరినీ తను సిద్ధపరిచిన రాజ్యంలోను తీసుకువెళ్ళటానికి త్వరలో రానయ్యున్నాడని మనం విశ్వసించి ఆ మార్గంలో నమ్మకస్తులుగా ముందుకు నడిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. బాప్తిస్మం పొందినటువంటి వారు ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందంటే, అపోస్తుల కార్యములలో మనందరికీ ఒక తెలిసిన శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ప్రభు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యమును అంగీకరించి మరి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా 3000 మంది వారి యొక్క విధి విధానాలను అపోస్తుల కార్యములలో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. మరి అపోస్తుల బోధ, అలాగే సహవాసం, రొట్టె విరిచే క్రమం, ప్రార్థన చేసే క్రమం, ఇవన్నీ కూడా బాప్తిస్మం పొందిన బిడ్డలు మర్చిపోకూడదు. ఒకవేళ వివాహాలై దేవుడు వారికి అనుగ్రహించిన ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, అవకాశాన్ని బట్టి ఎక్కడైతే నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నావో ఆ సహవాసంలో పాల్గొనటానికి ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి. అపోస్తలుల బోధ యందు, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును అనే క్రమంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మన ఆత్మీయతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నామని కూడా దేవుని వాక్యం తెలియజేస్తాం. అలాగే ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేసి దేవుని బిడ్డలంగా బాప్తిస్మం పొంది ఆయన సహవాసములో అనుసరిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించే వారికి
దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక భాగ్యం ఏంటంటే మత్తయి సువార్తలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వాక్యములో ప్రభు ఎలాగూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు. బాప్తిస్మము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మనము బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాం. ఆ బాప్తిస్మం కూడా నీటిలో మునిగి ముంచుడు బాప్తిస్మం, వాక్యానుసారమైన బాప్తిస్మం. బాప్తిస్మం అనగా నీటిలోనికి మనం ముంచబడినప్పుడు మన యొక్క దోషములన్నీ కూడా కొట్టివేయబడినట్లు. నీటిలో నుండి మనం పైకి లేచినప్పుడు మనం దేవుని వారంగాను, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారంగాను, దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి నూతన జీవం పొందినటువంటి బిడ్డలంగా జీవించడానికి మనము నిశ్చయించుకున్న బిడ్డలముగా నిర్ణయించబడి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు బాప్తిస్మం కొంతమంది ఏమో ఇలా జుమ్ముతున్నారు, బాప్తిస్మం ఇచ్చాను పో అంటున్నారు, జెండా కింద పెడుతున్నారు, బాప్తిస్మం ఇచ్చా పో అంటున్నారు. బాప్తిస్మం యొక్క అనుభవము మనం జాగ్రత్తగా అనుసరిస్తూ ఉన్నాం. ఈ అనుభవాలు కాదు, ఈ అనుభవాలు తప్పని కూడా బోధించేవారు భవిష్యత్తులో రావచ్చు మన మధ్యలోనికి. ఇప్పుడు క్రమంగా ఉన్నవారు కూడా రేపు రకరకాలైన బోధనను బట్టి మనస్తత్వాలను మార్చుకొని ఇష్టానుసారమైన నిర్ణయాలలో సాగిపోయే ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనిషి హృదయం ఎప్పుడు మార్పు చెందుతుందో తెలియదు. ఎందుకంటే మనిషి స్థిరత్వము లేనివాడు. మనిషి బ్రతికేది కొద్ది కాలమే కానీ మనిషి హృదయం స్థిరత్వములో ఎప్పుడు ఉండదు. ఈరోజు నేను నడిపిస్తున్న విధానం మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నాడని చెప్పి సంతోషంగా సాగిపోతారు. రేపు ఇంకొక క్రొత్త వ్యక్తి వచ్చి అది కాదు ఇది బోధ కరెక్ట్ అని చెప్పి అన్నారనుకో, అమ్మో ఇప్పుడు వరకు మనం నడిచింది తప్ప, అలాగైతే ఎలా నడిచేది కరెక్టా అని చెప్పి అలా మన మనస్తత్వాలను మరి మనం మార్పు చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. అలాగున మార్పు చేసుకున్న వారు మన కళ్ళ ఎదుట సాక్ష్యంగా కొంతమంది ఉన్నారు. మన కళ్ళ ఎదుట వారు ఏ సంఘంలో వారైనప్పటికీ కూడా ఎంతోమంది దైవజనులు, వీరు నా బిడ్డలు, వీరిని బట్టి నేను సంతోషిస్తున్నాను, దేవుడిచ్చిన బిడ్డలని దైవజనులు సంతోషిస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళ ఎదుటే ఏరే బోధకు అట్రాక్ట్ అయ్యి ఆ బోధలోకి వెళ్ళిపోయి ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ సంఘాన్ని, ఆత్మీయ సావాసాన్ని కూడా విడిచిపెట్టి సొంత నిర్ణయాలతో అవతలకు వెళ్ళిపోయినటువంటి వారిని మనం ఎంతమందిని చూడలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఎల్లప్పుడూ సజీవంగా ఒకే విధంగా ఉన్న దేవుడు, బోధ ఒక్కటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, పునరుద్ధానం ఒకటే, రక్షణ ఒకటే, ప్రభు కొరకు మనం ఎదురు చూసే చూపు ఒకటే, ప్రభు వచ్చే సమయం కూడా ఒకటే, మనం ఎత్తబడే సమయం కూడా ఒకటే. ఈ నిరీక్షణతో మన పనులు మనం చేసుకొని చక్కగా విశ్వాసంలో ప్రభు సన్నిధిలో సాగిపోయే మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. భవిష్యత్తులో రకరకాలైన బోధలు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి పద్ధతులు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఒకసారి ఆన్ చేస్తే అసలు గొడవలు, భయంకరమైన పరిస్థితులు, అద్భుతంగా దేవుని సేవలో సాగిపోయే వారిని ఇంకొంతమంది సేవకులు విమర్శించటం, మరలా వారు వీరిని విమర్శించటం, వారిది మాది కరెక్ట్ అంటే వీళ్ళది మాది కరెక్ట్ అంటాం. ఇప్పుడు మధ్యలో నలిగిపోతుంది ఎవరు? ఏమో లేదు, దేవుని నమ్ముకొని ఆయనకు మహిమార్థంగా జీవిద్దాం, ప్రశాంతంగా బ్రతుకుదాం, ఈ పాప శాపాలు లోక సంబంధమైన ఈ స్థితి నాకు వద్దని దేవుని కొరకు సమర్పణ కలిగి జీవిద్దామని ప్రశాంతంగా దేవుని కొరకు జీవించి దేవుని బిడ్డగా ఈ లోకంలో మంచి సాక్ష్యం పొందుకొని దేవుని పిలుపుని అందుకొని ఆయన రాజ్యం పొందుకుందామని ఆసక్తితో దేవుని ఎదుకు వచ్చిన వారందరూ కూడా ఈరోజు విశ్వాసంలో ఏమీ అర్థం కాక పూర్తిగా దిగజారిపోయి ఎందుకులే మన పని మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోదామనే పద్ధతిలోకి వచ్చేస్తున్నారు. ఈ రోజున చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏది పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో సాగిపోయేకేమో ఏ గొడవ లేదు. కొంచెం జ్ఞానం కలిగి యూట్యూబ్ చూసి వాళ్ళ బోధలు వీళ్ళ బోధలు వినటం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో ఇక వెంటనే మన విశ్వాసంలో నుండి మనం ఖచ్చితంగా కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు. అంతకుముందు ఏమనేవాళ్ళం, నువ్వు ఆడికి వెళ్ళని అవసరం లేదు, టీవీ ఆన్ చేస్తే చాలు,
లేనిపోని అని చూసి వ్యవస్థని మనం నాశనం చేసుకోవచ్చు అని మనం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు విచారకరం, బాధాకరం, ఆత్మీయులు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేశారనుకోండి, ఆత్మీయులు కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గలిబిలి గందరగోళంతో ఆత్మీయులు కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి కూడా అవకాశం లేనంతగా పరిస్థితులు దిగజారిపోయాయి. కనుక జాగ్రత్తగా మనకు కావాల్సింది ఏంటంటే మన సహవాసం, మనం దేవుడు మనలో నడిపిస్తున్న బోధ, మన విధి విధానాల్లోనే మనం సాగిపోవాలి తప్ప అటు ఇటు తొంగి చూసి ఏదో మనం ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఉన్న దాంట్లో కూడా నిలవలేక ఊడి కింద పడిపోతాం అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మనకు గుడిసె ఉంది, దేవుడు మనకి 2-3 బిడ్డలను ఇచ్చాడు. ఆ గుడిసెలోనే ఉంటూ మన స్థాయిలోనే బిడ్డలను జాగ్రత్త చేసుకుంటూ, మన స్థాయికి తగ్గ స్కూలుకు పంపించుకుంటూ, మన స్థాయికి తగ్గ ఆహారం పెట్టుకుంటూ వారిని మనం పెద్దవాళ్ళని చేస్తాం. కానీ ఉన్నతమైన వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ బిడ్డలని పెంచుకుంటూ, వాళ్ళ గృహాల్లో ఉంచుకుంటూ, వాళ్ళ స్థాయిలో వాళ్ళు వారిని పెద్దవాళ్ళని చేస్తారు. కానీ మన స్థాయిలో మనకిచ్చిన బిడ్డలను బట్టి మనం తృప్తి పడతామా? ఎవరో బిడ్డలను బట్టి మనం తృప్తి పడతామా చెప్పండి? అందుకొరక సహవాసంలో, సంఘాల్లో కూడా దేవుడు మనకిచ్చిన సంఘం, దేవుడు మనకిచ్చిన సేవకుడు, దేవుడు మనకిచ్చిన క్రమాలలోనే తృప్తి కలిగి మనం సాగిపోవాలే తప్ప అటు ఇటు త్రొంగి చూసామా ఇక మనం డేంజర్లో పడిపోయినట్టే, ఆత్మీయతలో నుండి మనం దిగజారిపోయినట్టే. ఏ తప్పు చేయకపోయినా, ఏ బోధలో నడవాలో అర్థం కాక నీ ఆత్మీయ జీవితాన్ని నీకు తెలియకుండానే కృంగుదలలోనికి నడిపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఒక ఆయన అంటున్నాడు, క్యాన్సర్ వచ్చిన కొబ్బరి నూనె, ఏది వచ్చినా కొబ్బరి నూనె ఏంటిది అంటున్నాడు. కానీ ఆది అపోస్తలులు ఏం చేశారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? యాకోబు గారు ఏం చెప్పాడు? మీలో ఎవరైనా బలహీనంగా ఉంటే మరి నూనె రాసి ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తాం. తప్పేముంది? అది దేవుని యొక్క వాక్యములో ఉన్నది కాబట్టి నూనె అభిషేకానికి సాదృశ్యం. మరి భక్తులైన వారిని పెద్దలుగా కానీ సేవకులుగా కానీ అభిషేకించేటప్పుడు వారిని ఎత్తి మీద ఏం పోస్తారు అంటే, ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ బోధకులు ఏంటంటే అవన్నీ ఎందుకయ్యా వాక్యానుసారంగా నడు సరిపోద్ది అంటున్నారు. అంటే వాక్యములో ఉన్న వాటినేమో ఇది ఇప్పుడు కాలం బోధ కాదు, అది ఎప్పుడుదో బోధ అంటున్నారు. అంటే రకరకాలుగా మనుషులను మార్పు చేయడానికి ప్రయత్నము చేస్తున్నారు. కాబట్టి మన మైండ్ పక్కకు మళ్లించడానికి మనం ప్రయత్నం చేయకుండా దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబంతో, మనకిచ్చినటువంటి బిడ్డలతో మనం ఎలా తృప్తి కలిగి హ్యాపీగా మన పని మనం చేసుకుంటూ జీవిస్తూ ఉంటామో ఆత్మీయ జీవితం కూడా అలాగే మనల్ని దేవుడిచ్చిన విధానంలో మనల్ని మనం స్థిరపరచుకొని జాగ్రత్తగా ఆత్మీయంగా నడుచుకుంటూ ముందు కొనసాగటంలో ఉన్న గొప్పతనం మరి ఇంక దేనిలో లేదని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సంఘాల్లో వస్తున్న మరొక చిక్కు ఏంటంటే, ఇదిగో ఏదో ఒక బతుకు తీరు నిమిత్తం ఆ గుంటూరు లేకపోతే వైజాగో చెన్నైయో ఎక్కడికో వెళ్తారు, ఆ దగ్గరలో ఉన్న సంఘాలకు అటాక్ట్ అవుతారు. ఇక ఆ విధానాలనే గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడున్న దాన్ని మర్చిపోయి ఇక్కడున్నది కరెక్ట్ కాదని ఇక్కడున్నటువంటి విధానాన్ని కూడా గలిబిలి చేసే విధంగా ఈ రోజున మారిపోతూ ఉన్నారు చాలామంది. ఎక్కడి నుంచి ఆ ప్రాంతాలకు వెళ్ళిన వారు, లేకపోతే ఎక్కడి నుంచి వివాహాలయ్యి ఇంకొకరింటికి వెళ్ళినప్పుడు అక్కడున్న పద్ధతులను అనుసరిస్తూ ఇది తప్పుగా కనపడుతుంది, వాళ్ళు అనుసరించే కొత్త విధానం కొత్తగా కనపడుతూ ఉంటుంది. ఆ విధానాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఈ విధానాలన్నీ కూడా ఈరోజు ఈ బలహీనులైనటువంటి బుడ్డ వారి మీదనే ఫోకస్ చేస్తున్నారు. గొప్పగా వర్ధిల్లిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమను, చూసారులే పదా బాది మాకుంది, అమ్మ నేను నీకు పిల్లలను తయారు చేసి పెడతానంటే నీ మొహం, నాకు బిడ్డలు ఉన్నారులే వాళ్ళని పెంచుకుంటే చాలు, నాకు తయారు చేయని అవసరం లేదులే పో అన్నవనుకో, వాడిని దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఇది కూడా అంతే, ఆత్మీయత కూడా అంతే. దేవుని నడిపింపులో మనందరం కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగి అడుగులు ముందుకు వేసినట్లయితే దేవుని ఎదుట సాక్షులుగా ఉంటాం, దేవుని ఎదుట మనం బలానమ్మకమైన మంచి దాసులుగా ఉంటాం, దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి వారసులు అవుతాం, ఈ భూలోకములో మిగిలిన తరాలకు మాదిరిగా ఉంటాం, భవిష్యత్ తరాలకు మాదిరిగా ఉంటాం. దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా దేవుని మహిమ కొరకు నిలబడటానికి అవకాశము ఏర్పడుతుంది. ప్రభు ఇచ్చిన వాగ్దానం చొప్పున మరి బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరూ, బలలో పాల్గొంటున్న మీరందరూ కూడా దేవుని వాక్యానుసారంగా అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నాను. మిమ్మల్ని బట్టి భావితరాల్లో ఉన్నటువంటి పిల్లలైనటువంటి వారు కూడా ఈ విధంగా నేను నడవాలని నిన్ను మాదిరి తీసుకునే విధంగా
రానున్న తరాలలో ఉన్నటువంటి బిడ్డలు, చిన్న బిడ్డలు పెద్దవారైన తర్వాత ఇదిగో మా పెద్దవారు నడిచిన విధంగా మేము నడుస్తూ మా ఆత్మీయతను కాపాడుకోవాలనే విధానంలో నువ్వు నీకు ముందున్న వారికి మాదిరికరంగా ఉంటూ అడుగులు ముందుకు వేయాలని ప్రభుపేట తెలియజేస్తూ మరి ఈ యొక్క మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.